ఈ పాప మొలతాడుకైతే చూడండి ఎలా పెట్టుకుందో డబ్బులు. ఏ మాత్రం భయం లేకుండా భలే ధైర్యంగా ఉంది చూడండి. ఎవరైనా డబ్బులు కొట్టేస్తారన్న భయం కూడా లేదు. ఈ రోడ్డు దాటాలంటే చాలా భయం వేస్తుంది. ఏ వాహనమైనా నన్ను ముద్దు పెట్టింది అనుకో నా బక్క పానం పోతుంది. అందుకే నాకు రోడ్డు దాటాలంటే భయం. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. పచ్చని తోటలో కట్టిన నగరమే మైసూరు. మైసూరులో నేను ఉండే ఏరియా అంతా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ కనిపిస్తుందే పచ్చటి గోడ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది గోడ మాత్రమే కాదు, గోడపై పచ్చటాకుల్ని అందంగా కప్పారు. మీరే చూడండి ఎంత సూపర్ గా ఉందో కదా. మైసూరు వాసులు పచ్చదనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మైసూరు నగరంలో చెట్లను నరకడం అస్సలు ఒప్పుకోరు. నేనైతే చెక్ చేస్తాను ఇందులో గోడ ఉందో లేదో. నిజమే, గోడ ఉంది. ఆ గోడ మీదే చెట్లు పెరుగుతున్నాయి. ఇది వింతగా ఉంది కదూ. ఇంకో వింతైన విషయం చెప్పనా? ఈ మైసూరు నగరంలో దోమలు, మురికి కాలువలు అస్సలు కనబడవు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రైనేజీ వర్షపు నీళ్లు పోవడానికి మాత్రమే కట్టబడింది. మురుగు నీళ్లు అయితే అస్సలు ప్రవహించదు. వీడియో అయితే చివరి దాకా చూడండి. మీరు నమ్మలేని విషయాలు అయితే చూపిస్తాను. నాకు మా ఊర్లో నది దాటాలంటే కూడా భయం వేయదు. అలాంటిది ఈ రోడ్డు దాటాలంటే చాలా భయం వేస్తుంది. ఏ వాహనమైనా నన్ను ముద్దు పెట్టింది అనుకో నా బక్క పానం పోతుంది. అందుకే నాకు రోడ్డు దాటాలంటే భయం. ఇంత కష్టపడి రోడ్డు దాటింది ఎందుకో తెలుసా? చల్లటి జ్యూస్ తాగుదామని. మీకొకటి చెప్పనా? నేను టౌన్ లో ఎప్పుడు జ్యూసులు అయితే తాగలేదు. ఆ జ్యూస్ మధ్యలో అయితే ఏదో పైపు పెట్టించిండు. నాకేమో ఇలాంటి పైపులతో తాగడం కొత్త. నాకేమో గ్లాస్ అంతా నోట్లో పెట్టుకుని తాగితేనే తాగినట్టు ఉంటుంది. నేను అడవిలో నుంచి వచ్చినంత మాత్రాన నా అలవాటు మార్చుకోలేను కదా. అందుకే తాగడానికి ఇబ్బందిగా ఉన్న ఈ పైపునైతే తీసేసి అట్నే తాగేయాలను. ఎవరు నవ్వుకుంటే నాకేంటి? నేనేం ఫ్రీగా తాగట్లేదు కదా, నేను డబ్బులు ఇస్తున్నాను తాగుతున్నాను. అందుకే పైపునైతే పక్కన పడేసా. నిజానికి ఎవరు ఇలా తాగరు కదా ఫ్రెండ్స్. ఎంతైనా అడవి బిడ్డను కదా, టౌన్ బిడ్డను కావాలంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. అబ్బా ఎంత కమ్మగుందో. ఎంతైనా ఈ మైసూరులో ఉండే మజానే వేరులే. నాకైతే జ్యూస్ బాగా నచ్చింది. ఇంకో గ్లాసు కూడా తాగేశాను కుడితిలాగా. ఏమో నాకైతే ఇలాగే తాగడం వచ్చు. కొద్దిసేపటికి ఒక అనాథ పిల్లోడైతే నా దగ్గరకు వచ్చిండు. చూడగానే బాధేసింది. పాపం ఎవరికన్నా బిడ్డో ఏంటో. ఈ పాప మొలతాడుకైతే చూడండి ఎలా పెట్టుకుందో డబ్బులు. ఏ మాత్రం భయం లేకుండా భలే ధైర్యంగా ఉంది చూడండి. ఎవరైనా డబ్బులు కొట్టేస్తారన్న భయం కూడా లేదు. వెళ్ళిపోతూ బాయ్ అయితే చెప్పింది పాప. ఈ జ్యూస్ సెంటర్ లో కనిపిస్తున్న హీరో అయితే కన్నడ హీరో అనుకుంటా. ఇతని ఫోటో అయితే చాలా చోట్ల చూస్తున్నాను నేను. ఇతని గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. వెళ్తున్న దారిలో దబ్బకాయలు అంటారు, దానిమ్మకాయలు అంటారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూడండి గడ్డి పెద్ద పెద్దగా పెరిగినట్టుంది కదా. నిజానికి ఇది గడ్డి కాదు. ఈ గోడ పక్కన ఇంకో రకమైన మొక్కలు అయితే కనిపించింది. ఇలాంటి మొక్కలు మా వాగులో కూడా కనిపిస్తాయి. అచ్చం అలాగే ఉంటాయి. అవో కాదో తెలియదు. ఇప్పుడైతే ఈ గడ్డి గురించి మాట్లాడదాం. చూడ్డానికి గడ్డిలాగే ఉంది కానీ గడ్డి కాదు. ఇది ఒక రకమైన వెదురు. నేనైతే ముట్టుకొని కూడా చూసిన భలే గట్టిగా ఉంది. మైసూరులో ఎక్కడ మురికి కాలువలు అనేవే కనిపించవు. ఇక్కడ అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది. అంటే భూమి లోపలే ఉంటాయన్నమాట, బయటికి కనిపించకుండా, ఓపెన్ ఉండకుండా. చూస్తున్నారుగా ఏ ఇంటి ముందు కూడా మురికి కాలువ అనేదే కనిపించటం లేదు. ఈ మహానగరంలో దోమలు లేకపోవడానికి ఇదొక కారణం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎక్కడైనా మురికి కాలువలు కనిపిస్తున్నాయా? లేదు కదా. మైసూర్ అంతా ఇలాగే ఉంటుంది. ఈ నగరంలోని చెత్తను ఇక్కడుండే కార్మికులు ఏ రోజుకు ఆ రోజే శుభ్రం చేస్తారు. శుభ్రతలో స్వచ్ఛతలో నెంబర్ 1 గా ఉంటుంది మైసూర్. ప్రతిరోజు ఉదయము ఈ చెత్త బండి ప్రతి ఇంటి ముందు ఆగుతుంది. దీని వల్ల ఇక్కడ దోమలు పెరిగేకి అవకాశం లేదు. ఈ వింత చూడండి, ఇంట్లో నుంచి చెట్టు బయటకు వచ్చింది. ఈ చెట్టు మొదలు చూడండి ఇంటి లోపలే ఉంది. ఇక్కడ చెట్లను ఎంత బాగా కాపాడతారో ఇదొక సాక్ష్యం. ఇంటిపై నుంచి చెట్టు మీద ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంట్లో
అడవిలో నుంచి బయటకు వచ్చిన చెట్లు ఈ విధంగా చాలా కనిపిస్తాయి మైసూర్ నగరంలో. చూడండి వీధులు కూడా ఎంత నీటుగా ఉన్నాయో. ఈ బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్ చుట్టూ ఎట్లా అల్లుకున్నాయో చెట్లు. ఈ ఉదాహరణ ఒకటి చాలదా మైసూరు వాసులు ఎంత పచ్చదనాన్ని ప్రేమిస్తారో. మా ఏరియాలో మేము అలా తిరుగుతుండగా ఒక తెలుగు ఆవిడైతే కనిపించింది గంగరెద్దితో. ఈ అక్కదైతే కడప జిల్లా అంట. నాకైతే ఈ కన్నడ మహానగరంలో తెలుగు ఆవిడ కనిపించేసరికి చాలా ఆనందం వేసింది. మీరు తెలుగులా అని అడిగింది నన్నైతే. సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ అక్క ఈ గంగరెద్దితో ఈ నగరంలో తిరుగుతుంది. ఈ గంగరెద్దిని చూస్తుంటే నాకైతే భలే భయం వేసిందబ్బా. ఆ అక్క ఆశీర్వాదం తీసుకోమంటే నేనైతే భయపడుతూ ఆశీర్వాదం తీసుకున్నాను. వీళ్ళైతే ప్రతి సంక్రాంతి మాసానికి వస్తారంట. సంక్రాంతి అంటేనే పెద్ద పండగ. మైసూర్ కి మరో పేరేంటో తెలుసా? గార్డెన్ సిటీ ఆఫ్ కర్ణాటక, అంటే పచ్చని నగరం. చూస్తున్నారుగా ఎలా ఉందో. అబ్బో అబ్బో, ఆకాశం అంటే మేడలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మీకు మతిపోయేది ఒకటి చూపించనా? ఇదొక నైట్ పబ్బు. ఇక్కడ రాత్రిపూట అయితే డాన్సులే డాన్సులు. మొన్న ఒకసారి ఈ దారిలో వెళ్తుంటే చూసా. అడవి నుంచి నగరానికి వచ్చాను కదా, అన్ని వింతలే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, దాని కిందే మురికాలలు ఉంటాయి, బయటకు అస్సలు కనిపించవు. ఇక్కడ రోడ్లు అయితే చాలా మటుకు నీటుగా ఉంటాయి. ఈ తమలపాకు చెట్టునైతే చూడండి, కొబ్బరి చెట్టు కలుకుంటూ పోతుంది. మనకైతే చెత్త కుండీలు నగరంలో ఎక్కడ కనిపించవు. అలాగే చెత్తను నగరం బయట అయితే పడేయారు. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. రోడ్డుకు ఇరువైపులైతే చెట్లు బాగా కనిపిస్తాయి. ఎండ ఎలా కొడుతుందో చూస్తున్నారుగా. నేనైతే అలాగే చెట్టు కింద ఉన్నాను. జ్యూస్ సెంటర్ కాడ చూసిన ఫోటో అయితే ఆటో మీద కూడా ఉంది. నేనైతే ఈ హీరో ఫోటో చాలా చోట్ల చూస్తున్నాను. ఇదిగో చూడండి, తెల్ల వాళ్ళైతే ఎలా వెళ్తున్నారో. మనకైతే ప్రతి వీధిలో ఇలాంటి విదేశీయులు కనబడతానే ఉంటారు. నేను ఉండే ఏరియాను చూస్తూ చాలా దూరానికైతే నేను వచ్చేసాను. మళ్ళీ తిరిగి నడవడానికైతే నా వల్ల కాలేదు. అందుకే ఓబర్ బుక్ చేసి ఓబర్ లో వెళ్తున్నాను. దోమలు లేని మైసూర్నైతే చూశారు కదా. నేను చెప్పింది అబద్ధం కాదు. కావాలంటే మైసూరులో ఉండే వాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మేము మైసూరులో ఉన్నామా, పచ్చటి అడవిలో ఉన్నామా అని. కావాలంటే మీరే చూడండి చుట్టూ. నిజంగా ఇంత పచ్చదనం ఉన్న నగరాన్ని మనం మన దేశంలో ఎక్కడ చూడలేం. నాకొకటి చెప్పాలనిపిస్తుంది, పచ్చని తోటలో కట్టిన నగరమే మైసూరు. ఇప్పుడు మనం వెళ్తున్న ఆటోలో నుంచి కూడా బయట చూస్తూనే ఉన్నాను నేను. అయినా కూడా మురికాలలు కనిపించట్లేదు. మీరే చూడండి, పచ్చదనంలో పరిశుద్ధతలో మైసూరు నెంబర్ 1 గా ఉంటుంది. ఇదే విధంగా భారతదేశంలో ప్రతి నగరం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకు తెలిసింది చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చెయ్యండి, నేనైతే రిప్లై ఇస్తా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని ఫాలో కండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.